హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా సందీప్ పెళ్లి వీడియో అన్నాను కదా! ఈ వీడియోతో అయితే లాస్ట్ అండి ఇంకాను. ఇది పెళ్లి రేపనగా ముందు రోజనమాట. ఇంకా అంటే మన నక్క ముందు రోజు పూజ అది పెట్టించుకున్నారనమాట. అంటే సందీప్ ఎవరు, పెళ్లి ఎవరిది అని కొంతమందికైతే తెలుసు కానీ కొంతమందికైతే తెలీదు కాబట్టి తిను మా ఇంటి పక్కన ఉంటారనమాట. అలాగే నాకు ఈ మధ్య బాగా ఫ్రెండు. అక్క అంటాము. అలాగే నేనైతే అన్నయ్య అని అంటాము. తన్నేమో అక్క అని పిలుస్తాననమాట. మా తమ్ముడాళ్ళైతే అన్నయ్య, వదిన అంటారు కానీ నాకు ఇంకా అక్క అలవాటయిపోయింది. తనేమో అన్నయ్య అని పిలుస్తాననమాట వరుసకి. ఇంకా తను ఈ మధ్యన బాగా క్లోజ్‌గా కూడా ఎక్కువ ఉంటామనమాట మేమిద్దరమును. ఇంకే పని చేసుకున్నా కలిసి చేసుకుంటాము. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గరే మేము ఏమన్నా వండాలన్నా పిండి వంటలవి నేను అక్కడికి తీసుకెళ్ళి వండుతాననమాట. ఇంకా వాళ్ళకైతే అమ్మాయి, అబ్బాయిని. అమ్మాయి అయితే యూకేలో ఉంటదనమాట. తన మ్యారేజ్ అయిపోయింది. ఇంకా అబ్బాయి మ్యారేజ్ ఇది. అయితే ముందు రోజు తను ఇంకా పూజ కింద ఏదో చేసుకొని ఇంకా మెయిన్ వాళ్ళకైతే ఆ రోజు భోజనాలు ముందు రోజు అయితే పెట్టుకున్నారనమాట వీళ్ళందరూను. ఇంకా నన్ను చూసే కొంతమంది అలవాటు కాబట్టి తెలుసు కాబట్టి ఇంక వీడియోలు తీస్తూ మొదలుపెట్టిందని అయితే కొంతమంది నవ్వుకుంటున్నారు మా పెద్దమ్మాళ్ళు కూడా. ఇది ఉంటే చాలు ఇంకా సందడి మొదలవుతుంది అనేసి ఇంకా ఫస్ట్ రోజైతే ఇంక వాళ్ళే వడ్డించుకుని ఇంకా చేస్తున్నారనమాట. ఇంకా మా పెద్దమ్మ అయితే వాళ్ళ మనవళ్ళ దగ్గర కూర్చొని పెళ్ళికొడుక్కి నానమ్మ అవుతుందండి ఈవిడి. ఇంకా సెకండ్ ఇంకా కొన్ని కార్యక్రమాలైతే ఉంటాయి కదండీ! పెళ్ళికొడుకుని చేసిన రోజు ఇది. పెళ్లి రోజు అనమాట. పెళ్ళికొడుకుని చేయడం కూడా అదే రోజొచ్చింది. ఇంకా మా వాళ్ళందరూ అయితే నేను వీడియో తీస్తున్నానని ఇంక నవ్వుకుంటున్నారనమాట. ఇది ఉంటే ఇంకా స్టార్ట్ చేస్తది. ఇంక వీడియోలు పెట్టడం వల్ల మాకు ఎక్కడేం జరిగిందనేది కూడా తెలుస్తుంది అని వాళ్ళ గురించి అండి. నేను కూడా వాళ్ళ ఆనందమే నా ఆనందం. మనం పెద్దగా చేసేదేమీ లేదు, కష్టపడేదేమీ లేదు. కాకపోతే వాయిస్ ఓవర్ ఇవ్వడానికైతే నాకు కుదరట్లేదనమాట. ఏదో ఒక డిస్టర్బెన్స్ లేకపోతే మాది ట్రాక్టర్లు అవి ఎక్కువ వెళ్ళడం అనమాట మా వీధిలో నుంచి. ఇంకా పెళ్ళంటే హడావుడి ఇంకా సందళ్ళు ఇంకా అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఏ ఫంక్షన్ అనేసరికి చాలా ఆనందం వచ్చేస్తుంది. అదే ఏదో అంటారు కదా, ఊళ్ళో పెళ్ళైతే కుక్కలాడావిడ అన్నట్టుగా పెళ్ళి వాళ్ళు ఫంక్షన్ చేసుకునే వాళ్ళు హడావిడైతే మనలాంటి వాళ్ళకి ఇంకా హడావిడి ఎక్కువ అనమాట. ఇంకా అమ్మాయినైతే కాబోయే పెళ్లి కూతురని మేము వెనటగారం ఆడుతున్నాం అనమాట. వేళాకాలము పెళ్ళికొడుకి మావయ్య గారు అమ్మాయి తను. ఇంకా నెక్స్ట్ తన పెళ్ళే ఉందనమాట. వీళ్ళందరూ కొంతమంది మన సబ్స్క్రైబర్స్, మన ఫ్యాన్స్ అనమాట వీళ్ళందరూను. ఇంకా అందరూ హాయ్ చెప్పడం, అందరూ బాగా కొంతమంది ఏమో ఇదేమిట్రా బాబు వీడియోలన్నీ పిచ్చగా తీస్తూ ఉంటుంది అని కొంతమంది అనుకుంటారనమాట. కానీ ఒక్కసారి పర్సన్ చూపిస్తేనేమో బాగుండేది. నాకేమో అంటే ఆ పర్సన్ తీసేసరికి మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారు కదండి, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ వీళ్ళు కూడా అంటే ప్లేస్లు మారటం గురించి నాకు ఇతనైతే మా టీం లీడర్ అనమాట. మా అనంత పెద్దమ్మ అంటే మా వీధికి లీడర్ అనమాట. ఇంక వీళ్ళందరూ మా వీధిలో ఉంటారు. చెప్పాగా మా పెద్దమ్మ మా ఈ వీధికి లీడర్ అనేసి. ఒకప్పుడు వీళ్ళందరి మధ్యలో పెరిగిందాన్ని, వీళ్ళందరి మధ్యలో తిరిగిందానేనండి. అయితే నాకు అంతగా ఇప్పుడు అంటే నా పెళ్ళైపోయాక కొంచెం దూరం అవ్వడం వల్ల నాకు వీళ్ళతో పెద్ద అనుబంధం అయితే ఉండేది కాదు. నేను ఎంతసేపు ఇంట్లో ఉండడం, ప్రేయర్కి వెళ్ళడం, రావడం. తినైతే సీతక్క, మా వదినైతే నేను వీడియో తీస్తున్నాను సీరియస్గా తీస్తున్నారనమాట, చూస్తుందనమాట నా మీద. ఇంకా ఆవిడ మా పెద్దమ్మ, ఇంకా తెలిసిన వాళ్ళందరూ అనమాట. అయితే నాకు ఈ మధ్యనే కొంచెం ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చాక మళ్ళీ అందరికి నేను దగ్గర అవ్వడం, నా వీడియోస్ చూసి నీ వీడియోస్ చూస్తున్నాను చాలా బాగున్నాయి, చాలా బాగుంటున్నాయి, చాలా బాగా పెడుతున్నావని అందరూ నాకు బాగా ఎక్కువైపోయిందనమాట. ఇంకా వాళ్ళతో కూడా నేను కూడా ఇంకా ఈ మధ్య నాకైతే ఫ్యాన్స్ ఎక్కువైపోయారనమాట. ఈ బుడ్డిది మా సీతక్కల మనవరాలు అనమాట. ఇంకా అదే గిఫ్ట్స్ రాస్తారు కదా, చిట్టా రాస్తున్నారనమాట. వీళ్ళందరూ మా బ్యాచ్ ఏనండి వీళ్ళందరూ. మా ఫ్రెండ్స్ అందరూ, నా సబ్స్క్రైబరు అందరూ అనమాట. ఇంకా వాళ్ళ మధ్యలో మా సత్యవతి పిన్ని, మా పద్మ పిన్ని వాళ్ళందరూ కూడా ఉన్నారనమాట. ఇంకా పెళ్ళికొడుకు చేసే కార్యక్రమంలో ఒక్కొక్కరు ఇంకా అక్షింతలు వేసి పెళ్ళికొడుకుని అయితే ఆశీర్వదిస్తూ వేస్తున్నారు. అయితే నేను కొద్ది మందిని అయితే నేను వీడియో అయితే తీసాను అనమాట.
ఇంకా ఇంటి దగ్గరే పెళ్ళైతే ఇంటి దగ్గరే చేశారు. పెళ్ళికొడుకుని చేయడం మాకు అందరూ పెళ్ళా అంటారనమాట కొంతమంది అయితేని. అయితే మాకు పెళ్లి రోజు పొద్దుటే అబ్బాయి ఇంటికాడే అందరూ భోజనాలు అయితే పెడతారనమాట. పెళ్ళికైతే మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళనైతేనే పిలుస్తాం. ఎవరిమైనా అబ్బాయి తక్కువ అనమాట పెళ్ళికి ఇద్దరం ఒకే చాటు పెట్టుకోవడం. ఎక్కువ అబ్బాయి ఇంటికాడ పగలు భోజనాలు పెట్టుకుంటాం అనమాట. ఇంకా ఎంతమంది అయినా పిలుచుకోవాలనుకున్న వాళ్ళు. ఇంకా మెయిన్ పెళ్ళికి అయితే ఇంపార్టెంట్ అయిన వాళ్ళని అయితే పిలుస్తాం. పెళ్ళి కొడుకు అమ్మ తిను మా నిర్మలక్క అనమాట, మా ఫ్రెండు అక్క చెప్పాను కదా ఆవిడనమాట. ఇంకా పెళ్ళి అయితే కళ్యాణ మండపంలోనే అనుకున్నారు మా అన్నయ్య అయితే మా అక్క అయితే ఇంటి దగ్గర చేసుకుందాం, ఇంటి దగ్గర అయితే అందంగా ఉంటుంది, అందరూ రావడానికి కూడా బాగుంటుంది. అందులో క్లైమేట్ కూడా ఫిబ్రవరి మూల చాలా బాగుందనమాట. అందరికీ ఎంజాయ్ చేయడానికి, అంటే వేడి లేదు, ఉడుకు అనేది లేదు. ఇంకా చక్కగా ఎంతసేపు కూర్చున్నా బాగుంది. ఇంటి దగ్గర కూడా ప్లేస్ కూడా వాళ్ళకి బాగా కుదిరిందనమాట అన్నిటికి. ఇంకా ఒక్కొక్కరు అయితే అక్షింతలు వేస్తూ ఉన్నారు. తిను పెళ్ళికొడుకు మేనత్త అనమాట, మేనత్త కోడలు వాళ్ళు. ఇంకా పెళ్ళికొడుకు సిస్టర్ అనమాట ఈవిడి. పాపం జడ అయితే పెట్టుకుంది, మొయ్యలేక అయితే చాలా తల అయితే తిరగట్లేదు అక్క, నాకు పట్టేసినట్టుంది. పెట్టుకుంటాను బాగానే ఉంది కానీ అనుకున్నది. పాపం చాలా కష్టం అనిపించింది, అయినా మొయ్యాలి కాబట్టి, ఆడపడుచు కాబట్టి ఇంకైతే మోసిందనమాట. ఇంకా తనైతే యూఎస్లో ఉంటుంది. ఆ పెళ్ళి కోసం అయితే వచ్చింది పాపము. ఇంకా తినైతే మా ఫ్రెండు అండ్ నా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేది కూడా ఇవిడే. అప్పుడప్పుడు నేను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాను అనమాట. ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నప్పుడు బ్లౌజ్ కుట్టకపోతే నేను వీడియో తీసి పెడతానని అప్పుడప్పుడు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాను. అందుకది వెంటనే ఇచ్చేస్తుంది. ఈవిడైతే మా వదినండి, అంటే మా తోటకోళ్ళకి వాళ్ళ అన్నయ్య వైఫ్. ఇంకా ఈ బ్యాచ్ అంతా కూతుళ్ళ వరుస, మరదళ్ళ వరుస, చెల్లెళ్ళు, అక్కలు అందరూ. ఇంకా పెళ్లి కొడుకు చెల్లెలు నేను అనమాట. పెళ్లి కొడుకును నేను కూడా ఫోటో వీడియో తీయమంటే తీశారు. ఇంకా ఇలాంటి ఫంక్షన్ అంటే జనాలు రావడం అసలు ఆ సందడే వేరనమాట. నలుగురు కలిస్తే ఇంకా ఎక్కడలేని కబుర్లు, గెస్ట్లు, వాళ్ళు పలకరించడాలు ఒకళ్ళకొకళ్ళు. ఇలాంటి టైంలోనే ఉత్తప్పుడు అందరూ బిజీలు అయిపోతున్నారు, ఎవరింట్లో వాళ్ళు తిన్నామా ఉన్నామా అన్నట్టు అయిపోతుంది. ఇంక ఇలాంటప్పుడు కలిసినప్పుడు అది కూడా ఎంతో టైం అయితే ఉండట్లేదు, ఎంత కష్టపడి ఫంక్షన్ చేసినా. అలాగని మనం కూడా ఉండలేకపోతున్నాం ఎక్కడికన్నా వెళ్ళినా కూడాను. ఇంకా గంట, మ్యాక్సిమం గంట అయితే టైం స్పెండ్ చేయడానికి సరిపోతుందనమాట. అంతకన్నా ఎక్కువసేపు మనం ఉండాలని ఉండలేకపోతున్నాం అనమాట. వాళ్ళు పిలిచారని వెళ్ళడం, భోంచేసి రావడం. ఇంక వీళ్ళందరూ మా ఇంటి ముందు రమక్క వాళ్ళ అమ్మాయిలు ఇద్దరును, స్పందు స్వీటీ అనమాట. పలకరిస్తుంటే ఎప్పుడు వచ్చారని ఇప్పుడు వచ్చామని చెప్తున్నారు అనమాట. అందరూ నా కోసం చూస్తున్నారా? అందరూ ఎక్కలేని విషయాలన్నీ తెలుస్తున్నాయి ఫోన్ ఇంకా తినొచ్చేసి మా గోడ ఫ్రెండ్ అనమాట. అంటే గోడ ఫ్రెండ్ అని ఎందుకు అంటున్నానంటే, వాళ్ళ ఇల్లు మా ఇల్లుకి గోడ ఒకటే అడ్డండి ఇద్దరికి. ఇంకా తను గోడ వైపు పట్టు కూర్చుని గోడ మీద కూర్చుని మేము ఇటువైపు ఇంకా మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళం. అందుకని గోడ ఫ్రెండ్స్ అనుకుంటాం. చిన్నప్పుడు ఏజ్ కొంచెం డిఫరెన్సే కానీ ఇంకా పక్కనే ఉండటం వల్ల చిన్నప్పటి నుంచి బాగా ఆడుకోవడం ఏంటి ఇంకా అలవాటు అనమాట. ఇప్పుడైతే వాళ్ళు దూరంగా అయితే వెళ్ళారనమాట, వేరే చోట అయితే కట్టుకున్నారు వాళ్ళు. ఇంక ఇది పెంకిల్ అనేసి అమ్మేసుకున్నారనమాట. ఇంకా మా అబ్బాయిని కూడా చిన్నప్పుడు అక్కడే పెరిగాడు. ఇంకా మా లహరి అయితే నేను వీడియో తీస్తున్నానని అటు ఇటు పరిగెడుతుంది.
నాకున్న పెద్ద ఇదేనండి అసల. చూసారా ఇంటి దగ్గర అసలు కళ్యాణ మండపం కన్నా బాగా డెకరేషన్ చేశారు. ఇంటి దగ్గర ప్లేస్ కూడా చాలా బాగుంది. భోజనాలకైతే ఇక్కడ అరేంజ్ చేశారండి. నేనైతే దగ్గరికెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాను కానీ నాకైతే కుదరలేదనమాట. ఇంకా వీడియో తీసేటప్పుడు వాళ్ళేమనుకుంటారో, ఫీల్ అవుతారా అని ఏమనైతే అనుకోనండి. నేను చేతిలో ఫోన్ ఉంది. నా కొడుకు కూడా అన్నాడనమాట, "అమ్మ నీకు ఫోబియా అనమాట అదే ఫోను" అని. ఎందుకంటే వీడియో తీసేయాలనుకుంటాను చూడగానేని. ఇంకా రాజకీయ నాయకులు, అలాగే మా ఊరు వాళ్ళందరూను ఒక్కొక్కళ్ళైతే వాళ్ళు కూడా వస్తున్నారు పెళ్ళికొడుకుని ఆశీర్వదించడానికైతేని. ఇంకా నేను వీడియో అయితే తీసేయాలనుకుంటాననమాట. ఇంకా అందుకని కొంతమంది పాపం కెమెరా ముందుకు రావాలంటే కొంతమందికైతే ఇబ్బందుంటది. అదే అర్థం చేసుకోలేకపోతున్నా. అర్థం చేసుకోకపోవడం నాకేమో ఒక ఆనందం అనమాట. వీడియో తీసానా, పెట్టానా అనేసి. కొంతమందయితే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొంతమంది తక్కువనమాట మ్యాక్సిమం. అలా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు కదా అని ఒక్కొక్కసారి అనిపిస్తది. ఏముందిలే అని ఒక్కొక్కసారి అయితే మళ్ళీ పక్కన పెట్టేసి నా పని నేను చేసుకుంటాను. తినైతే పద్మావతిన అండి. ఇంకా వీళ్ళందరూ మా వీధి బ్యాచియేనండి వీళ్ళంతాను. ఇంకా పెళ్ళికొడుకు నాన్న, పెళ్ళికొడుకు అమ్మ, ఇంకా తానేటి వనిత గారు వీళ్ళందరూననమాట. ఇంకా వీళ్ళందరూ కలిపి ఆడపడుచులు, తోటికోడళ్ళందరూ లాస్ట్ నన్ను ఫోటో తీయమన్నారు. ఇంకా నేను కూడా లాస్ట్‌లో అయితే కొన్ని సెల్ఫీలు, ఫోటోస్ అయితే నాయి కూడా యాడ్ చేస్తున్నాననమాట కొన్ని కొన్ని. కళ్యాణ మండపంలో అయితే పెద్దగా ఎక్కువ ఏం దిగలేదు. నేను దిగినవి అయితే ఇవేనండి కొంచెం. ఈ వీడియోని చూసి మీరు కూడా చాలామంది ఆస్వాదించేవాళ్ళు ఉంటారని ఆస్వాదిస్తారేమో అని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా వీడియో ఎంగేజ్మెంట్ది అయితే ఉంది, చూడాలి అది ఎప్పటికైతే కుదురుతుందో ఎప్పుడైతే పోస్ట్ చేస్తానో అని వెయిట్ చేస్తున్నాను అనమాట. నేను చాలా వీడియోలు అయితే ఉన్నాయి, వెంటనే అయితే పెట్టేద్దాం అనుకుంటున్నాను, పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ చూడాలి. ఇంకా మా రమక్క కూడా మాతో పాటు సెల్ఫీ దిగడానికి వచ్చింది. ఇంకా పెళ్ళికొడుకు చెల్లని చెప్పాను కదా, ఇంకా పెళ్ళికొడుకు అమ్మతో ఇలాగ నేను కొన్ని అయితే ఫొటోస్ అయితే ఇందులో అయితే వీడియోలు యాడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.